ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనము. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్. ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారు ఈరోజు మనందరితో ఏం మాట్లాడుతున్నారంటే, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని చెబుతున్నారు. నీవు ప్రార్థించేటప్పుడే కానీ, పాటలు పాడేటప్పుడే కానీ, సంఘంలో నీవు వాడబడేటప్పుడే కానీ, ఈ మనుషులు మెప్పు కోరి నీవు వాడబడుచున్నావా, లేకపోతే దేవుని మెప్పు కోరుచున్నావా, అంటే దేవునికి ఇష్టానుసారంగా నీవు సేవ చేస్తున్నావా జ్ఞాపకం చేసుకో. నీవు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడైనా ఈ మనుషులకు కనబడాలని చెప్పేసి నీ ముఖమంతా వికారంగా పెట్టుకొని, నీ ముఖమంతా ఒకలాగా పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇతరులకు నువ్వు ప్రార్థన చేస్తున్నావని తెలియచేయాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు అదే చెప్తున్నారు. నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రిని నీవు వేడుకో అని చెబుతున్నారు. అప్పుడు రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రి నీకు తగిన సమయంలో తగిన ప్రతిఫలం ఇస్తారు అని కూడా చెబుతున్నారు. కాబట్టి నీవు ఈ లోకంలో మనుషుల మెప్పు కోరి దేవునిని అడ్డు పెట్టుకొని నువ్వు చేసే ప్రతి ఒక్క కార్యమును దేవుడు చూస్తున్నాడు. నీవు దేవుని అడ్డు పెట్టుకొని చేసే రహస్యమందున్న కార్యములు కూడా ఒకరోజు బయలుపరిచాయని దేవుడు చెబుతున్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకో. నీవు మర్చిపోయావా దేవుడు సమస్తము చూస్తున్నవాడని? కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా నిన్నే హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నీవు ఏదైతే దేవుని అడ్డు పెట్టుకొని రహస్యమైన కార్యములు, రహస్యమైన చేటలు అవన్నీ ఒకరోజు బయలుపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజుకైనా నిన్ను సరిచేసుకోమని ఈ వాక్యం ద్వారా చెబుతున్నారు. కాబట్టి నీవు ప్రార్థించేటప్పుడు దేవునికి అనుకూలంగా ప్రార్థించు, దేవునికి ఇష్టానుసారముగా ప్రార్థించు. ఈ మనుషుల మెప్పు కోరుకోమాకు. ఈరోజు ఈ మనుషులు ఈ నోటితోనే తిడతారు, ఇదే నోటితో నిన్ను పొగుడుతారు. కాబట్టి ఈ మనుషుల వల్ల నీకు ఏది రాదని కూడా చెబుతున్నారు. కాబట్టి ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారు ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నారు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు తగిన ప్రతిఫలం ఇస్తానని చెబుతున్నారు. కాబట్టి ఆయన ఇచ్చే బహుమానము బహు ఉత్తమంగా ఉంటుంది, బహు శ్రేష్టముగా ఉంటుంది. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని నీకు బహుమానం ఇస్తానని చెబుతున్నారు. కాబట్టి నీవు చేయాల్సింది ఏమీ లేదు. ఈ మనుషుల మెప్పు కాకుండా దేవుని మెప్పు కోరి నీవు ప్రార్థన చేయి. ఆయన మార్గంలో, ఆయన త్రోవలో ఈ రోజు నుంచైనా నడవడం నేర్చుకోమని చెబుతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచైనా నువ్వు ప్రార్థన చేసేటప్పుడే కానీ, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడే కానీ నీ తండ్రికి కనబడవాలనని నువ్వు ప్రార్థన చేయని చెబుతున్నారు. కాబట్టి ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు ఈరోజు నిన్నే హెచ్చరించి ఉన్నారు, నీతోనే మాట్లాడి ఉన్నారని నమ్ముతున్న వాడు అయితే విశ్వాసంతో మరి ఎక్కువగా ప్రార్థన చేయి. హల్లెలూయా.